కానీ చిత్ర గారిని ఇంకా పూర్తిగా చిత్ర గారి పొటెన్షియల్ని పూర్తిగా బయటికి తీసుకొచ్చే ఛాలెంజింగ్ సాంగ్ రాలేదు ఇంకా అని మీ ఫ్యాన్స్ అనుకుంటారు. ఇంకా మీరు చాలా ఉదాహరణకి సింగారవేలని దేవా అలాంటి పాటలు జానకి గారు పాడారు, లేకపోతే కన్నడలో ఒక పాట పాడారు శివ శివ అని. అదన్నీ మనిషి యాజ్ ఎ పర్సన్ మై ఫ్రాంక్ ఒపీనియన్ నోబడీ కెన్ టచ్ దట్ సాంగ్ యాక్చువల్లీ. అంత పర్ఫెక్షన్లో పాడారు జానకి గారు. అయ్యో రీప్రొడ్యూస్ చేయాలంటే చాలా కష్టం. మీకు బాగా మోస్ట్ ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్ ఏదండి మీ మొత్తం మ్యూజికల్ కెరియర్ ఇన్ ఎనీ స్టేట్ ఎనీ లాంగ్వేజ్? తత్తితో అని ఒక పాట ఉంది, దాంట్లో కూడా కీబోర్డ్ నేను కలిపి పాడే అలాంటి కాంపిటీషన్ లాగా వస్తుంది. తర్వాత కోలవిరియమ్మ రాజకాళియమ్మ అని ఒక పాట తమిళ్లో, అది కూడా కంటిన్యూస్గా ఊపిరి కోసం స్పేస్ లేకుండా వస్తుంది అది ఒక పాట, ఏ శ్వాసలో చేరితే. తర్వాత అలాంటి కొన్ని సాంగ్స్ ఉంది, నాకు ఏం గుర్తు రాలేదు ఇప్పుడు మీరు అడుగుతున్నప్పుడు. తెలుగులో, తమిళంలో, కన్నడలో, మలయాళంలో బహుశా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డు అందుకున్న ఏకైక గాయనిమణి మీరు. అంటే సీనియర్ గాయనిమణులకి ఆదరణ లభించినా కూడా వాళ్ళ పాటలకి చాలా గొప్ప ప్రోత్సాహం ఆడియన్స్ నుంచి వచ్చినా కూడా మీకు వచ్చినన్ని అవార్డ్స్ వారికి రాలేదు. హౌ డూ యూ ఫీల్ ఈరోజు తిరిగి చూసుకుంటే అది ఆ సక్సెస్ని చూస్తే? అదేదో ఒక రాశి అంతే. మనకు గాడ్ కొన్ని ఇస్తారు, కొన్ని తీస్తారు. అలాగే ఒక్కొక్క టైం ఐ డోంట్ నో, మేబీ మై హారోస్కోప్, ఐ డోంట్ నో వాట్ టు సే. అయితే నాకు అవార్డు వచ్చిన అన్ని సాంగ్స్ మంచి సాంగ్స్ కానీ చెప్పకూడదు, దానికంటే మంచి సాంగ్స్ నేను పాడాను. అయితే అవార్డు ఒక ప్రోత్సాహనం, అది ఏ పాటకి ఇచ్చారో అది నేను సంతోషంగా స్వీకరించాను. తెలుగులో మీకు బాగా పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టిన సినిమాలు ఘర్షణ టైం అని అంటారా, ఘర్షణ గీతాంజలి అంటారా? గీతాంజలి టైం నుంచి మీకు ఓ ప్రియ ప్రియ స్పెసిఫిక్గా ఆ సినిమా రికార్డింగ్కి సంబంధించి మీకు గుర్తుండిపోయిన ఫస్ట్ రాజాసారికి పాడిన సాంగ్స్ వంద అబ్బ అబ్బ దీని సోకు సంపంకి రేకు అలాంటి సాంగ్స్ ఫస్ట్ పాడాను. దాంట్లో కూడా కొంచెం రైమింగ్ చాలా ఫాస్ట్గా వర్డ్స్ వచ్చిన వేటూరి గారు రాసిన సాంగ్స్ కొన్ని పాడాను. కొట్టండి తిట్టండి మీదే కదా పాట? కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి చంపండి పిచ్చండి నమ్మండి ప్రేమ అది ఇదన్నీ పాడుతున్నప్పుడు నేను చాలా కష్టపడాను. సో ఎవరైనా వచ్చి చెప్పించేవారా మీకు దగ్గరుండి ఇలా ప్రొనౌన్స్ చేయాలి? పాడుతున్న టైంలో వేటూరి సార్ రాసిస్తారు, తర్వాత పాడుతున్న టైంలో ఏదైనా కరెక్షన్స్ ఉంటే బాలు సార్ నేర్పిస్తారు.